హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రాజమండ్రి పవిత్ర నది తీరాన వెలిసిన మహాకాళేశ్వర ఆలయం దగ్గర ఉన్నాం. ఈరోజు ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు కార్తీక మాసంలో ఎటువంటి సేవలు మనకి అందుబాటులో ఉన్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాకాళేశ్వర ఆలయం లోటరీ క్లబ్ రాజమండ్రి దేశ చరిత్రలోనే హిందూ శ్మశాన వాటికను కైలాస భూమిగా సుందరవనంగా తీర్చిదిద్ది హైందవ శ్మశాన వాటికను నూతన అధ్యయనంగా సృష్టించిన ఘనత లోటరీ క్లబ్ డాక్టర్ పట్టపగల వెంకట్రావు గారికి దక్కుతుంది. ఆయన మదిలో వెదిలిన ఒక అద్భుత ఘట్టంగా భస్మాభిషేకం ఉజ్జాయాన్ని తార్కాణంగా తీసుకుని పవిత్ర నది గోదావరి తీరాన మన రాజమహేంద్రవరం నందు అక్షరాల 2 ఎకరాల విశాలమైన ఆహ్లాదకరమైన ప్రాంగణంలో నిర్మించిన గుడియే శ్రీ మహాకాళేశ్వర ఆలయం. ద్వైత అద్వైతంగా సిద్ధాంతాలకు అనుకూలంగా నిర్మించిన 64 ఉపలయాలు. ఇవి ఈ గుడికి 4 నందులుగా నిర్మించబడినాయి. మహారాజు గోపురాలు 4 మరియు 4 మహామండపాలు, 4 ధ్వజస్తంభాలు మరియు 4 నందులు. సుమారు 109 అడుగులు ఎత్తైన గర్భాలయం గోపురంలో అందులో 4 ద్వారాల మధ్య శ్రీ మహాకాళేశ్వర ఆలయం శివలింగం ప్రతిష్ఠత జరిగినది. మన భారతదేశ చరిత్రలోనే నిలిచిండిపోయేలా మరో ఉజ్జాయిని కీర్తి గానించనుంది. ఈ గుడిలో నిత్యం భస్మాభిషేకం ఇక్కడ ప్రత్యేకంగా జరపబడును. సుమారు 32 సంవత్సరాల పైగా విశిష్ట ప్రజా ప్రయోగం కార్యక్రమాలు చేపడుతూ అనేక ప్రజలందరికీ ఆదర్శంగా నిలుచు వ్యక్తి పట్టపగల వెంకట్రావు గారు. ఈయన చేసినటువంటి సేవలకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులు పొందారు. మహాకాళేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందడి మొదలైంది. రాజమండ్రి ఇన్నిస్పేటర్ లోటరీ కైలాస భూమిని ఆనుకుని ఉన్న ఉజ్జాయిని తరహాలో నిర్మించబడిన ఆలయం శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఇప్పుడు బహుళ ప్రాచుర్యం పొందుతుంది. కార్తీక మాసం సందర్భంగా ప్రత్యక్షమైన పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సోమవారం రోజు వేలాది భక్తులు సందర్శించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైన పూజలు, బిల్వార్చనలు జరుగుతాయని ఈ ఆలయ సృష్టికర్త, ఆలయ ధర్మకర్త అయిన డాక్టర్ పట్టపగల వెంకట్రావు గారు తెలియజేయడం జరిగింది. ఈ గుడిలో ఉన్న ధ్వజస్తంభాల దగ్గర దీపాలు ఏర్పాటు చేసి భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. మరియు లక్ష్మీపత్రి పూజ, ఆకాశ దీపాలు వెలిగిస్తామని అర్చకులు కూడా చెప్పడం జరిగింది. భక్తులు ఈ వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ గుడి చతురస్రాకారంలో నిర్మించబడి ఈ ఆలయంలో 4 దిక్కులు సూచిస్తూ 75 అడుగులు, 4 గోపురాలు, 4 మండపాలు, 4 నందులు, 4 త్రిశూలాలు, 4 ద్వారాలు మరియు 4 ధ్వజస్తంభాలుగా, లోపల 4 బలిపీఠాలుగా మరియు ఆలయం లోపల ద్వైతం 32, అద్వైతంలో 32, మొత్తం 64 ఉపలయాలు నలువైపులా తీర్చిదిద్దడం ఈ గుడి యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ ఈ గుడిలో ఉన్న శివలింగం తిరుపతిలో తయారు చేయడం జరిగింది. ఈ శివలింగం సుమారుగా 3 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఈ గుడి నిర్మాణం పూర్తిగా అయిన తర్వాతనే శ్రీ మహాకాళేశ్వర శివలింగాన్ని తిరుపతి నుండి తీసుకురావడం జరిగింది. గుడి నిర్మాణం అప్పటికే 90% పూర్తయిపోయిన వల్ల ఆ శివలింగం లోపల ప్రతిష్ఠించడానికి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అటువంటి సమయంలో పట్టపగల వెంకట్రావు గారు చాలా కష్టాన్ని ఎదుర్కోవడం జరిగింది.
అప్పటికే 90% పూర్తయిపోయిన మహాకాళేశ్వర ఆలయం ఈ శివలింగాన్ని లోపల ప్రతిష్ఠించడానికి చాలా కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. పట్టపగల వెంకట్రావు గారు తన వల్ల కాని సమక్షంలో ఒక ఇంజనీరు సహాయంతో ఈ శివలింగాన్ని ద్వారాల మధ్య ఎవరికి ఇబ్బంది కలగకుండా లోపల ప్రాణప్రతిష్ఠ ఘన విజయంగా జరిగింది. ఒక కాటికాపరిగా ఎందరో జీవితాలకు ఆయన ఒక ఆదర్శంగా నిలిచిపోతున్నారు. కార్తీక మాసమే కాకుండా ఇక్కడ ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి భీష్మాభిషేకం జరుగుతున్నది. మరియు 6 గంటల నుండి 11 గంటల వరకు పంచామృత అభిషేకం మరియు 11 గంటల నుండి 12:30 వరకు ఆలయ దర్శనములు. తదుపరి 1 గంట నుండి 3:30 వరకు ఆలయం మూసివేయబడును. మరలా 3:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఆలయ దర్శనం యథావిధిగా జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు లోపల ప్రాంగణంలో ధూప సేవ, అష్టోత్తర సేవ, ద్వాదశ హారతులు జరుగుతున్నవి. ఈ సేవకు ఎటువంటి రుసుము చెల్లించకుండానే మీరు వినియోగించుకోవచ్చు. మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి సోమవారం 7 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో పల్లకి సేవ, ప్రతి నెల మాస శివరాత్రి రోజున కళ్యాణం, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరుగును. ఈ కార్తీక మాసం మొదటి రోజు నుండి నెలాఖరి వరకు భక్తులు సౌకర్యార్థం 4 ధ్వజస్తంభాలకు 4 ఆకాశ దీపాలు పెట్టడం చున్నది. ఆ ఆలయం ప్రాంగణంలో భక్తులు దీపాలు పెట్టుకొనుటకు కావలసిన సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరుగుతున్నది. సతీఖండం అధ్యాయము స్నాన సంధ్యానందలు ముగించుకుని మారుటకు వాటి మొత్తాన్ని మరలా మరుసటి రోజు యథావిధిగా సూత పౌరాణికుల చుట్టూ ప్రవేశించి శ్రీ మహాశివపురాణమునందరి తృతీయ ఖండమును సతీఖండము ప్రారంభించవలసిందిగా ప్రార్థించడం మీదట సూత పౌరాణికులు మొదటి రోజు కథాగమనాన్ని మరొకసారి మదిలో మనవును చేసుకుని ఈ విధంగా కొనసాగించారు. అన్ని లోకాలకు పైన ఉన్న శివలోకములో ఆ పరమేశ్వరుడు ఆది శక్తితో నివారిస్తున్నాడని మీకు గతములో వివరించి ఉన్నాను. ప్రపంచం యావత్తు ఆ అంబికా సదాశివుల విహార స్థలమే. ఏది వినాశనం పొందినప్పటికీ కైలాసవాసనైన నిజమైన నివాసమైన శివలోకం మాత్రం ధ్రువంగా నిలిచి ఉంటుంది. నిజానికి పరమేశ్వరుని పరదేవికి భేదము అన్నవద్దే లేదు. ఇందు ప్రతిబింబ భావము లోక వ్యవహారంలోని మూర్తి భేదము చేత నేరుగా తోచవచ్చును. పరమాత్మ దృష్టితో పరిగెత్తే వారికి ఆ తేడా తెలియదు. కల్పమంతయు ఏకమూర్తి స్త్రీ పురుషుడు వ్యాప్తికి త్రిమూర్తులు త్రిమూర్తులు అనే ఏకమూర్తి అంశలే. పరమ మహేశ్వరుని చేత అనతిని పొంది సృష్టిని ప్రారంభించాడు బ్రహ్మ. పంచవిధ సృష్టి ఏర్పడుతున్నది. విష్ణు సలహాపై శివరాత్రను చేయడంతో బ్రహ్మ కనుబొమ్మల మధ్య నుంచి అవిముక్తము అనే నాసికముల నుండి మహేశ్వరుడు సంపూర్ణ అంశంతో అర్ధనాశ్వరుడుగా ప్రభవించారు. ఆయనే రుద్రుడు. ప్రవచన ప్రారంభములో మనం సృష్టించినది ఈ రుద్రమూర్తిని. ఆయనే పదుతూనే అనేక రుద్రగణాలు ఆవిర్భించజేసుకున్నాడు. సకలాంబిక ప్రకృతి అయింది. ఈమె ఉమ అనే పేరు రుద్రుని చేరగలదు. ఈ ప్రకృతి తృతీయ రూపాలైన సరస్వతి, లక్ష్మి వరుసగా బ్రహ్మావిష్ణుని పొందారు. లీలార్థము ఇలా బ్రహ్మావిష్ణు మహేశ్వరులుగా విడిపోనట్లు కనిపించినంత వాస్తవములో ఈ త్రిమూర్తాకార మూర్తి ఒక్కటే. అది
మరి ఈ సంగతి స్తోత్రము తెలుసుకోవడం. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు మాయా మోహితం పోతూ జ్ఞాపకమును కోల్పోతూ ఉంటాము కనుక విస్మరించడం అనే గుణము మా యొక్క మహామహిమ కనుక ఇంతగా చెప్పడం జరుగుతుంది. సమస్త జగదారమైన ప్రకృతి మహత్వాన్ని మీకు వివరించుతున్నాను, శ్రద్ధవై వినండి. ఒకానొక సమయమున ఆది పురుషుడు ఆది ప్రకృతుల మధ్య ఈ రీతిగా సంభాషణం జరిగింది. సకలాంబిక 14 భువనాలలోనూ నేను శ్రేష్ఠుడని అగ్రజుడనని వాటిని సృష్టించి పరిపాలించుతున్నడు వాడనను చివరకు సంహరించు చేయువాడు కూడా నేనేనని అగుతున్నాను. నా తిరుణాల వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు మూడింటిని పొందుతున్నాడు వాడు. భక్తులకు తపస్సులకు రాక్షసులకు సైతము వరదాత నగుతున్నాను. అంతేనా? ఒకప్పుడు నేను 5 ముఖాలు మరిప్పుడు ఏకముఖం ధరించి ఉంటాను. అలాహలాన్ని భక్షించి లోకాలను రక్షించేది నేనే. వెట్టి వికారము లేక దిగాంబురనై సంచరిస్తున్నది నేనే. పార్వతి వంట సమ్మోహముగా చూస్తూ ఉన్నాడు. అంతటి జ్ఞానమూర్తిగా అంకార్పడం ప్రకృతి రూపిణికి ఇంత చిగుప్పు మనిపించింది. నిజానికి పురుషునికి ప్రకృతికి తారతత్వము లేననుకున్నాను. పురుషుడు ప్రకృతి సాధనుడై ఉన్నాడు. ప్రకృతి సహాయము లేనిదే పురుషుడు ఎట్టి కార్యక్రమము చెయ్యజాలడు. క్రమముగా అమ్మ పురుషునికి మితిమీరిన అహంకారిని అదిలోనే కృతాదించింది అంబికాదేవి. ఈ ఆలయంలో ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుండి 8 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ధూపసేవ కార్యక్రమం జరుగుతున్నది. అష్టోత్తర పూజ, ద్వాదశి హారతులు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ సేవకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.